State-of-the-art research. Industry-driven skilling. 100% placements. KL, deemed to be university. కరీంనగర్ సుభాష్ నగర్లో దారుణం చోటు చేసుకుంది. తన ఇద్దరి సహాయంతో భర్తను కిరాతకంగా కట్టేసి కొట్టింది, కళ్ళలో కారపొడి పోసింది అని చెప్పి వాళ్ళ తల్లి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి పోలీసుల వర్షన్ తీసుకుందాం. మనతో సిఐ ఉన్నారు. చెప్పండి, ఏం జరిగింది అసలు? దీనికి సంబంధించి సుభాష్ నగర్లో జరిగినటువంటి ఘాతుకానికి గల కారణం ఏంటి? మీ దృష్టికి ఏమొచ్చింది? సుభాష్ నగర్లో నివాసం ఉంటున్నటువంటి తోట హేమంత్ వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్య వివాదం చెలరేగింది. సో అట్టి గొడవలో ఆమె నిన్న రాత్రి ఇంకొక ఇద్దరు వ్యక్తుల సహాయంతో వాళ్ళ భర్తను కట్టేసిన తర్వాత ఈమె అతన్ని కొట్టి చంపినదని చెప్పి వాళ్ళ అమ్మగారు రాత్రి చనిపోయినాడు తాను. వాళ్ళ అమ్మగారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేము కేసు నమోదు చేసి విచారణ చేపట్టినాం. అంటే ఎవరినైనా గుర్తించడం జరిగిందా? వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మేరకి ప్రస్తుతం విచారణలో ఉన్నది. వాళ్ళని గుర్తించి తగు చర్యలు మేము తీసుకుంటాం. సో మొత్తం మీద కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకి విచారణ జరుపుతున్నారు. వారు ఫిర్యాదును స్వీకరించారు. ఇద్దరి సహాయంతో ఆ భార్యనే అత్యంత కిరాతకంగా దాడి చేసింది అనేటువంటి సమాచారాన్ని పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. మిగతా సమాచారం అంతా కూడా ఇన్వెస్టిగేషన్ తర్వాత చెప్పేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగినటువంటి ఈ సంఘటనకు సంబంధించి స్థానికులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులు వాళ్ళ యొక్క ఆ సోదరి, ఆ తల్లి మాత్రం ఒక భయభ్రాంతులకు గురయ్యారు. తమకి రక్షణ కల్పించాలని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. సరే మంచి మస్తు ఫోన్ చేస్తారు, బయటకు రమ్మంటారు మందు ఆయనకి. మరి నువ్వు ఎటు పోకున్నప్పుడు అని ఫోన్ మామ నా మీద చూసి రాదు, నాకు 100 ఫోన్లు అక్కనే ఉన్నాయి, 100 ఫోన్లు అక్కనే ఉన్నాయని చెప్పి ఆయన చెప్పాడు. నాకు సరిగా నువ్వు తాగుడు పేరు ఎటు పోకు, ఇంటికి పోయి సప్లై పోయి వాడు పని చెప్పి నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఎవరి దగ్గర ఎలకానే కూర్చొని ఉండే. అంటే అంతకుముందు కూడా గొడవలు అవుతుండే అయినాయి. అట్లా అయితేనే గ్యాజలు ఏంటంటే ఇంట్లో గొడవ అయితే ఒకళ్ళు ఓరు గ్యాజలో గొడవ అవుతుంది కదా అన్నట్టు అనుకున్నారు. భార్య భర్తలు గొడవ. రాత్రి అయినాక పోయినాక వాళ్ళు వచ్చిరట, వచ్చి అది చేసి అంటే కట్టేసి ఇది వరకు కూడా కొట్టిందట కదా? కొట్టింది 2-3 సార్లు. నిన్న కూడా అట్లనే సేమ్ కట్టేసింది కళ్ళల కారము. అలా రాత్రి కూడా వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంటికి పోతే కూడా ఆమె ఇప్పుతా కట్లిప్తా అంటే కూడా ఇప్పగద్దని ఆమె అన్నదట. అప్పుడే మళ్ళీ ఇంటికి మళ్ళీ గుంజుతారు లోపలికి వెళ్ళి హాస్పిటల్ ఆమెనే తీసుకొచ్చింది. ఇంతకుముందు ఏదో ఇంజక్షన్ ఇచ్చింది. అది మనకి ఆమెతో పాటు ఇంకో ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఎవరో కూడా తెలియదు, మాకు పురుషులు చెప్పారు తెలియదు. మొత్తం మీద ఇక భార్య భర్తలు పంచాయతీ అంతే, అందరికి అట్లా అనుకున్నారు. ప్రజలకు గొడవ అవుతుంది ఎప్పుడు కూడా కొట్టుకుంటారు, మళ్ళీ కలుపుతారు కదా అన్నట్టు అందరికి గట్టి అనుకున్నారు. ఒకటి కూడా పోలేదు. మా కోడలు ఇద్దరు మగవాళ్ళని తీసుకొని వచ్చింది. వచ్చి నన్ను మా కొడుకును కట్టేపించింది సార్. కట్టేపించి అది ఇది రోకలి బండలతో కొట్టింది ఆమెనే. వేడి నీళ్ళు టాయిలెట్ మీద పోసింది, కళ్ళల్లో కారపొడి పోసింది. ఈడ తల మీద రోకలి బండి రోలు ఎత్తేస్తే రంధ్రం పడ్డా సార్. రోడ్ ఎంబడి అంత రక్తమే సార్. ఎందుకమ్మా? 3 పిల్లలు ఉన్నారు, చాలా రోజులు పెళ్ళయి గొడవలు అవుతున్నాయి, ఏమైంది అసలు? చిన్న గొడవలు అప్పుడప్పుడు అవుతుండే సార్, తరచు అవుతాయి. కానీ మళ్ళీ మామూలు మంచిగానే ఉందరు. కానీ ఈ మధ్యనే బాగా ఇద్దరు వచ్చిండ్రు, ఈమెతోని ఇద్దరు వచ్చిండ్రు. ఏం పేరమ్మా కోడల పేరు? రోహితి. ఇద్దరు కూడా కొట్టారా? ఇద్దరు మస్తు కొట్టిపోయిండ్రు. కట్టేసి గట్టిగా వాళ్ళ చెంపలు కడుపు మీద గుద్ది. మీరేం అరవలేదా ఆ టైంలో? కొడుతుంటే అరుస్తుంటేనే ఆమె బట్టలు కుక్కుతుంది నోట్లో. నాకు పెట్టలే కానీ వానికి పెట్టింది. ఇట్లా పళ్ళకెళ్ళి ఇట్లా కట్టింది, చేతులు కట్టింది, కాళ్ళు కట్టింది. 11:30 అయింది. 11:30 అయింది. లేదు, ఎందుకు అంత దారుణంగా ఒక భర్తను చంపడానికి ఇద్దరితోని ఎందుకు ఉంటుంది? కారణం ఏంటంటారమ్మా? కారణము ఇక ఆమెకు తెలిసి ఉంటుంది, అది నాకు తెలియదు సార్. అంటే పంచాయతీ అవుతుందా వాళ్ళ మధ్యలో? పంచాయతీ ఏం లేదు, ఎప్పుడైనా గొడవడి మామూలుగా ఉంటారు. 3 పిల్లలు వాళ్ళకు. మీకు ఎందరు కొడుకులు? నాకు ఒక్క కొడుకు, 2 బిడ్డలు. ఎవరు? ఇంట్లోనే పేషెంట్ కేర్ చేస్తాడు. పర్మనెంట్గా. ఇప్పుడు చూపించారు సార్ వాళ్ళు. చూసి దారుణంగా సార్. వేడి నీళ్ళు పోసిండ్రు, కళ్ళ కారపొడి పోసింది,
ఒక్కతే ఈమెనే ప్రాణం తీసేసింది. వాళ్ళు కట్టేసిపోయిండ్రు అంతే 2-3 వేసి. మీ పేరేం పేరు? నా పేరు విమల. మేము మాకు ఫోను చేసిండ్రు ఇంటి పక్క వాళ్ళు, ఇట్లా తమ్ముని కొట్టిండ్రు, మీ తమ్ముని బాగా బ్లడ్ వస్తుందంటే మేము వచ్చినాం. 11:30 వరకు వచ్చే వరకు అంబులెన్స్ ఆమెనే తీసుకొచ్చింది, మా మరదలే తీసుకెళ్ళింది అంతే. అమ్మని అడిగితే ఇవే కొట్టింది, ఆ కట్రావుతోని బండతోని దాంతో కొట్టిందని అంటుంది అమ్మ. రోలు రోకల్ బండ ఇక తెలియదు. ఏం కావాలని హత్య చేశారు కదా, శిక్ష పడాలి. అట్లాంటి వాళ్ళని వదిలితే రేపు ఇంకొకళ్ళని కూడా చేస్తుంది. పిల్లలు ఉన్నారు 3, మరి ఆమె ఏ విధంగా చేసింది అనేది తెలియదు కదా, అందుకని ఎక్కడుందో తెలియదు. ఇప్పుడు తీసుకొచ్చింది తనే, నా భర్త నేనే తీసుకొస్తా, మీరు అడ్డం రావద్దన్నది. ఏమన్నా చేసుకుంటా అన్నది. లేదు ఉన్నాడు అప్పటికి, చనిపోలేదు. నాకు కూడా కట్టేసింది సార్, చాలా కొట్టింది. వరోధిని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.